సార్ నమస్తే సార్. నమస్తే మధు గారు. సార్ మీ పేరు? మా పేరు నాగభూషణం మధు గారు. సార్ మీరు ఇది ఏ ఊరు వస్తుంది, ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది కాస్త చెప్పండి. మాది గ్రామం వచ్చేసి తురకవారిపల్లి అండి. ఓకే. తాడమరి మండలము. ఓకే సార్. ఓకే. ఉమ్మడి అనంతపూర్ జిల్లా అండి మాది. ఇప్పుడు సత్యసాయి ఇడగొట్టినాక సత్యసాయి జిల్లాలో పోతుంది. ఓకే సార్. ఓకే. అయితే వాడుకలో అయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్ లేకే మాది. అవునా సార్? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తున్నారు సార్ మీరు? నేను 23 సంవత్సరాల నుంచి అరటి సాగుబడిలో ఉన్నా. ఓకే. ఇది మీకు ఉంది కదా, ఇప్పుడు మీ వెనకాల ఉంది కదా అరటి. ఇప్పుడు మీరు అరటి సాగు చేస్తారు కదా, స్టార్టింగ్ నుంచి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మీరు సెలెక్షన్ చేసుకునేది కానీ నార్లని అదంతా ఎట్లా మీరు చూస్ చేస్తారు? దానికి ఫస్ట్ మనము భూమిని బాగా దుక్కి చేసుకోవాలా. ఓకే. ట్రాక్టర్ తో పెద్ద మడకలు వేసుకుని 1 మడక కానీ తప్పితే 2 మడకలు కానీ, 2 మడకలు అంటే తక్కువ చేస్తాము. ఓకే సార్. కొత్త భూములు అయితే 2 మడకలు ఫస్ట్ టైం చేసుకోవచ్చు. ఓకే. మామూలుగా సింగిల్ మడకతో కానీ అట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ సేద్యాలు 7 మడకలు టిల్లర్లు ఇట్లా సేద్యాలు చేసుకుని దాన్ని భూమిని బాగా మెత్తపరచుకోవాలా. దానికి కూడా సారవంతమైన భూములు కావాలా. ఓకే. నీళ్లు నిలబడకూడదు ఎక్కువ. ఓకే. నీళ్లు నిలబడితే మొక్కలు డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు అరటి కొంతమంది చెప్తారు కదా, సాయిలు ఎలాంటి సాయిలు ఉంటే బాగుంటది అరటికి? సాయిలు ఎలాంటి సాయిల్ అంటే రెడ్ సాయిల్ అయితే చాలా బాగుంటది. ఓకే. కొంచెం బ్లాక్ సాయిల్ అయినా పర్లేదు. రెడ్ సాయిల్ లో వచ్చినంత దిగుబడులు బ్లాక్ సాయిల్ లో అంత క్వాలిటీగా రావు. అవి సారవంతమైన నేలలు అయితే అవైనా వస్తాయి. ఓకే. నేలలు సారవంతంగా ఉండాలా. ఈ ప్లస్ ఇసుక తెర నేలలు గాని, ఈ చౌడు భూములు గాని అట్లాంటి పనికిరావు అరటి దిగుబడికి. ఓకే. అటు సాకు అటు పనికిరావు. నీళ్లు బాగా ఎంత వర్షాలు వచ్చినా గానీ నీళ్లు నిలబడకుండా మింగాల భూములు. ఓకే. అట్లాంటి నేలలు బాగా పనికొస్తాయి. బాగా పనికొస్తాయి. ఇప్పుడు మీరు ఒక ఎకరానికి ఎన్ని నార్లు కావాల్సి పడతాయి నాటడానికి? ఈ ఎకరానికంటే భూమి మంచి సారవంతమైన భూమి, మంచి మంచి క్వాలిటీ గల భూములు అయితే గిన ఎకరాకి ఒక 1200 చిల్లర అయినా సరిపోతాయి. 6x6 పెట్టుకుంటే 1200 చిల్లర పడతాయి. ఓకే. ఇంకా లేదంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాము అనుకుంటే 5.5 ప్లస్ మళ్ళీ 5.5, ఇటు 5.5 ఇటు 5.5 తీసుకుంటే అంటే ఇటు 5.5 ఓకే. ఇటు కూడా 5.5. ఓకే. 5.5 లైన్ కు గ్యాప్ 5.5. ఓకే. మొక్కకు గ్యాప్ 5.5 తీసుకుంటే 1440 చెట్లు పడతాయి. 1440 చెట్లు పడతాయి. అది ఎకరం బాగా కరెక్ట్ గా ఉంటే. ఓకే. ఇప్పుడు మీరు ఏ బ్రీడ్ ఎక్కువ మీరు చేస్తున్నారు? 25 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కదా, మీకు ఏ బ్రీడ్ బాగుంటది అరటిలో? ఏ బ్రీడ్ బాగుంటుంది? ఇందాక ఏ మొక్కలు వాడితే బాగుంటుందని అన్నారు కదా, దీంట్లో ఒక రకము అని చెప్పడానికి లేదు. ఓకే. దీంట్లో వాళ్ళు మనకు ఆ ల్యాబ్ తయారు చేసి ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఒక జైన్ కావచ్చు, క్యాడిల్లా కావచ్చు, నా నుంచి ఏసీ కావచ్చు, విట్రో కావచ్చు, అనంత బయోటెక్ కావచ్చు, అట్లా కంపెనీలు విస్తీర్ణంగా దండిగా ఉన్నాయి. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చే నాణ్యతను బట్టి మనకు దిగుబడులు కూడా వస్తాయి. ఒక్కొక్క బారి ఒక కంపెనీ ఫెయిల్ అయితే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జైన్ అద్భుతంగా వస్తుంది బాగా. ఇప్పుడు నాకు జైన్ నేను దాదాపుగా 15-16 సంవత్సరాల నుండి జైన్ వాడుతున్నా. కొందరికి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ క్యాడిల్లో బాగా వచ్చింది. ఇంకా తర్వాత లోకల్ కంపెనీలు ఉన్నాయి, ఎక్సెల్ అంట, కిసాన్ బయోటెక్ అంట, ఇంకా నుంచి కాస్మోటిక్ బయోటెక్. రండి ఇట్లే తోటలోనే పోతూ మాట్లాడుకుందాము. రకరకాలు ఉన్నాయి. ఓకే సార్. ఓకే. దాంట్లో ఏమవుతుందంటే మనకు భూమి మనం సంరక్షణ చేసే విధానంలో కూడా ఉంటుంది. ఓకే. మొక్క కూడా బాగుండాలా, ప్లస్ మనం సంరక్షణ చేసే విధానం కూడా బాగుండాలా. మాది ఎంత బాగుంటే మనం సంరక్షణ చేసే విధానం తెలియకపోతే అప్పుడు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఇది ఎన్నో పంట సార్ ఇది? ఇప్పుడు ఇది వచ్చేసి రెండోది. ఇది ఫస్ట్ అయిపోయింది, ఇది రెండోది. ఇది ఓకే సార్. ఓకే. ప్లస్ మళ్ళీ ఈ పిల్లకి ఇది ఇచ్చినామే, ఇది మూడోది. ఇది మూడో చెట్టుకు. ఓకే. మూడో చెట్టుకు ఆల్రెడీ ఇప్పుడు రెడీ చేస్తున్నారు అనమాట. మూడో చెట్టుకు. ఓకే. మనం మొక్కలు నాటుకున్నప్పుడు సరే, ఇప్పుడు మొక్కలు నాటుకుంటారు కదా, మొక్కలు నాటుకున్న తర్వాత మీరు ఏమేమి ఇస్తారు సార్? ఎరువులు కావచ్చు, స్ప్రేలు కావచ్చు. స్ప్రేలు పెద్దగా అవసరం పడవు దీనికి. ఓకే. అది ఇప్పుడు కాలము క్రమేణా ఎక్కువ దిగుబడులు ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ కావడంతో వైరస్లు కూడా అటాక్ అవుతున్నాయి. వైరస్లు అటాక్ అయినప్పుడు మామూలుగా ఇంతకు ముందు మందులు ఏదో వాడుతా దానికి ఏదో సిగటో కాడ వస్తే టిల్ట్ అని, ఆ తర్వాత కొన్ని పెస్టిసైడ్ లో కూడా ఉంటాయి దానికి తక్కువ అవి వాడతానేమో. మళ్ళీ నెగిటివ్ ఓను, కొసైడ్
ఇట్లాంటి వాడతానేమో. ఇప్పుడు వచ్చేసి ఈ నెట్సర్ప్ కంపెనీలో ఓకే ర్యాపాప్ అని వస్తుంది, వైరస్ కు సిగటోకాకు బాగా కంట్రోల్ చేస్తుంది. అది సాయిల్ గానీ స్ప్రేయింగ్ గానీ బాగా పనిచేస్తుంది. నేను విన్నాను మీరు నెట్ సర్ప్ ఒక 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు అని చెప్పినారు సార్. ఎట్లా సార్ మీ నెట్ సర్ప్ ఒక జర్నీ ఎలా ఉంది, రిజల్ట్ గానీ అది ఎట్లా ఒకసారి చెప్పండి. నెట్సర్ప్ ప్రాజెక్ట్ బాగుంది. ఓకే, చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు? 3 సంవత్సరాలు వాడుతున్నారు. ఓకే, వేరే రైతుకు మీరు ఏం చెప్పాలనుకుంటారు దాని గురించి? అయితే వేరే రైతుకు ఈ నెట్సర్ప్ ఇది వాడకం వల్ల పంటలు ఫెయిల్యూర్ కాకుండా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, పెస్టిసైడ్ వాడి 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 అవి కొన్ని పని చేయకుండా కూడా పోతున్నాయి. మధ్యలో ఆర్గానిక్ ఇట్లాంటి ఆర్గానిక్ వాడినప్పుడు ఆ పెస్టిసైడ్ వాడిన తర్వాత తిరిగి మళ్ళీ మనం ఒక 5 రోజులు 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఆర్గానిక్ వాడితే ఆ ఆర్గానిక్ వల్ల మొక్క కొంచెం పచ్చదనము హెల్తీగా బాగుండడానికి కూడా అవకాశం ఉంది. పెస్టిసైడ్ వాడినప్పుడు ఏమైందంటే డల్ అవుతుంది ఓకే కొంచెము. అదే ఆర్గానిక్ వాడేదాని వల్ల అంత డల్ కాదు మొక్క. ఓకే ఓకే, దానివల్ల ఈ నెట్సర్ప్ అది ఆర్గానిక్ బేసిక్ కదా. అవును, ఆర్గానిక్ బేసిక్ కాబట్టి బాగుంది దాంట్లో. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఒక ఎకరాకి మొక్క నుంచి స్ప్రేలు చేసేది కానీ అన్ని టోటల్ గా పెట్టుబడి ఎంత కావచ్చు సార్? పెట్టుబడి అది మన భూమిని బట్టి ఒక అందాజు చెప్తున్నా. రైతుని బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు వేయాలనుకుంటుంటారు, కొత్త వాళ్ళు వేయాలని అనుకుంటే వాళ్ళకు కొత్త నేలలు అయితే ఫస్ట్ నుంచి వాళ్ళు దుక్కిలోకి భూమిలోకి బాగా దుక్కిలోనే ఎరువు అటువంటిది ముందే వేసుకొని దాన్ని బాగా పద్ధతిగా చేసుకుంటూ వస్తే మినిమం 1,00,000 నుంచి 1,20,000 వరకు అవుతుంది. 1,50,000 వరకు అవుతుందంటే కొంచెం భూములు ముందుగా పెట్టిన భూములు ఇట్లాంటివి అయితే కొంచెం పెరుగుతుంది. కొత్త భూములు అయితే కొంచెం తగ్గించుకోవచ్చు పెట్టుబడులు. ఓకే, తర్వాత 1,20,000 నుంచి 1,50,000 పెట్టుబడి అయితే దాంట్లో రాబడి ఎంత రావచ్చు సార్? రాబడి అంటే అది మన రైతుని బట్టి ఉంటుంది. రైతుని బట్టి ఉంటుంది రాబడి. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక 4 లక్షలు వస్తుందని చెప్తాం అనుకో, ఒకవేళ ఆ మొక్క దాన్ని దిగుబడి 4 లక్షలు దిగుబడి వస్తుంది అనుకుంటే రాకుండా భయ మేము ఇబ్బంది పడుతుంది నష్టపోతామా అనే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ఇవన్నీ ఇంతే అనే దానికి పరిమితం ఉండదు. ఓకే ఓకే, అంటే ఒక ఎగ్జాంపుల్ కి సీజన్ బట్టి దిగుబడి బాగా రావాలంటే ఒక ఇదైతే ఇప్పుడు 2 కాపు అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీకు 2 కాపు ఉంది కదా. ఇప్పుడు దీంట్లో సుమారుగా అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక పారి తీస్తే దాదాపుగా 85% వరకు దిగుబడి అయిపోతుంది. వెనుకబడి ఉండేటివి అట్లా ఉంటాయి. ఎండల్లో దెబ్బతిని వచ్చింది అనుకోని కొంచెం వెనుక ముందు అయింది. బాగున్నది. ఇది ఎకరాకు మినిమం 30 టన్నులకు దిగుబడి పైబడి తీసుకుంటే కన్నా మంచి డబ్బులు వస్తాయి. ఓకే, కొన్ని భూములు కొన్ని భూములు అంతే ఎకరాకు 20 టన్నులు 15 టన్నులు పండించుకునే వాళ్ళు ఉంటారు. అవునవునవును, దాంట్లో అదే చెప్తూనే భూమిని బట్టి ఉంటుంది, రైతుని బట్టి ఉంటుంది. ఓకే, 200 పైన ఆధారపడుతుంది దిగుబడి వచ్చేదానికి. మంచిగా వచ్చింది సార్, మంచిగా వచ్చింది కదా. బాగుంది సార్. ఇది మీరు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదే బాగా మనం సైడ్ చేస్తే 50 కిలోల వరకు వస్తుంది. 50 కిలోలు. ఇదే తోటలోనే మనం ఆవరేజ్ మీద నేను 35-36 కిలోలు పండించిన. ఆవరేజ్ పెట్టిన ప్రతి మొక్కకు 35-36 కిలోల వరకు పండించిన. ఇది పోయిన మొక్క నాటినప్పుడు విపరీతమైన ఎండలు ఎక్కువ 47-48 డిగ్రీలు ఎండ కాయడంతో మొక్కలు దెబ్బతిని వాటికి మనకు పంట స్లో అయిపోయింది. ఓకే సార్. ఓకే, లేకపోతే ఇంకా బాగుంది. ఇప్పుడు చాలా మంది అరటి పెడుతున్నారు కదా సార్. ఎక్కువగా మనకు ఇప్పుడు అరటి ఎక్కువ పెడితే మార్కెట్ అనేది ఏమన్నా పెట్టి 100 మంది పెడితే 100 మంది పండుగలదా మధు అట్లా. ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఇప్పుడు మనకు ఒక రైతుకు 10 ఎకరాల పొలం ఉంది అనుకో, 10 ఎకరాలు ఒకే తూరి ఒకే పంట వేయకూడదు. ఓకే, వేస్తే నష్టపోతాడు. బాగా దిగుబడి వచ్చింది అనుకో పర్లే బాగుపడతాడు, ఏమో పొరపాటు జరిగితే దెబ్బతింటాడు. అందువల్ల ఏం చేస్తాడంటే అతనికి 10 ఎకరాలు భూమి ఉన్నప్పుడు ఒక 5 ఎకరాలు వేరే పంట వేసుకుని ఒక 5 ఎకరాలు అరటి పెట్టుకుంటే ఈ 5 ఎకరాలు పండించుకున్న తర్వాత ఆ 5 ఎకరాలు అంతవరకు వేరే పంటల్లో ఉండి ఇది ఈ పంట అయిపోతానే మళ్ళీ దాన్ని అరటిలోకి పోవచ్చు, దీన్ని వేరే పంట పెట్టుకోవచ్చు. పంట మార్పిడి జరుగుతుంది. భూములు సారవంతం కోల్పోవు.
పంటలు బాగా దిగుబడులు వస్తాయి, ఓకే, రైతు కూడా బాగుంటాడు. సరే సార్, ఓకే అట్టయితే. దాని వల్ల కూడా ఇప్పుడు మనం 10 ఎకరాలు ఉండేవి 10 ఎకరాలు పెట్టేస్తే ఏమన్నా పొరపాటు జరిగితే రైతు ఎప్పుడు కోలుకోవాలా? ఇబ్బందే కదా. అవును, అలాంటి పరిస్థితి రైతుకి ఎప్పుడు ఎదురు కాకూడదు. బాగా వచ్చినాయి సార్. రెండో పంట అంతే, అసలు ఫస్ట్ పంట ఉన్నట్లే ఉన్నాయి సార్ ఇప్పుడు ఇవి. ఫస్ట్ పంట ఉన్నట్లే ఉంటుంది. 4 ఒకటే చోటు ఉంది సార్ ఇవి. కటింగ్ అయినా కానీ ఉన్నాయి అట్లే చుట్టుకారము. ఓకే సార్, మీ విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే మధు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఏదైనా కానీ నేను చెప్పిన ఈ 4 మాటల్లో ఎవరైనా రైతులు సద్వినియోగపరుచుకొని వాళ్ళు కూడా బాగుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక రైతును, రైతు బిడ్డను. రైతుగా నేను కోరుకునేది ఏమంటే ఏ ఒక్క రైతు చెడిపోకుండా బాగుపడితే అదే కదా సార్ మనకు కావాల్సింది. రైతు అనేది బాగుపడితే ఖచ్చితంగా ఎవరైనా కానీ రైతు బాగుంటే ముందంజ, లేకపోతే రైతు నాకంటే అంతకంటే సంతోషం ఏం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచిది కానీ సార్, మీకు ఇంకా బాగా పంటలు చేసి మీరు ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.